ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మరి ఇంకో ఘనత సాధించారంటే మనం చూసినాం. పవన్ కళ్యాణ్ అప్పట్లో పాత సినిమాల్లో చూస్తే కూడా ఆయనకు మార్షల్ ఆర్ట్స్ మీద బాగా పట్టుంది. కరాటే కానీ ఇంకా కొన్ని ఆధునిక ప్రాచీన ఈ యుద్ధ విద్యలు ఏవైతే ఉన్నాయో మరి వాటిలో ఆయన మంచి ప్రావీణ్యం అయితే సంపాదించారు. అప్పట్లో పాత సినిమాల్లో కూడా చూసినాం ఆయన ఈ కరాటేకి సంబంధించినటువంటి కొన్ని రకమైనటువంటి ఆ విద్యలు ప్రదర్శించడం కూడా మనం చూసినాము. ఏదో సినిమాలో మొత్తం ఆ చేతుల మీదకి వెళ్ళి ఆ కార్లు కూడా తొక్కించుకున్నాడు. అంటే అది రియల్ స్టంట్ అని కూడా చెప్తుంటారు. చాలా సినిమాల్లో కూడా ఆయన ఈ కరాటేకి సంబంధించినటువంటి స్టంట్స్ కూడా వేసిండు. రీసెంట్గా వచ్చినటువంటి మూవీలో కూడా ఆయన ఈ కరాటే స్టంట్స్ అయితే వేసారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కొత్తగా ఈ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని ఒక ఘనత సాధించినట. మరి ఇక్కడ 5th డాన్ అనేటువంటి పురస్కారంతో ఒక సంస్థ అయితే ఈయనను గౌరవించిందట. దానికి సంబంధించినటువంటి ఫోటో కూడా చూడొచ్చు. మరి జపాన్ కత్తిసాము కళ కెంజుట్సు అంట. ఈ కెంజుట్సులో ఆయన అధికారికంగా ప్రవేశం పొందిందట. అంతర్జాతీయంగా ఈ గౌరవాన్ని సాధించారట. మరి జపాన్ సంప్రదాయ యుద్ధ కళలో అత్యంత గౌరవనీయమైనటువంటి సంస్థల్లో ఒకటైనటువంటి సోగో బుడో కండ్రికై అనేటువంటి సంస్థ ఆయనకు 5th డాన్ అనేటువంటి ఒక పురస్కారం అయితే అందించిందట. మరి దాంతోపాటు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనేటువంటి బిరుదు కూడా ఇచ్చిందట. మరి ఈ నేపథ్యంలో పవన్ 3 దశాబ్దాల నుంచి ఆయన అయితే ఈ మార్షల్ ఆర్ట్స్ మీద అయితే బాగా పట్టు సాధించినటువంటి నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. చూసిరు కదా, మావాడు రియల్ హీరో కాదు, రియల్ హీరో మా పవన్ కళ్యాణ్ ఇవంతా కూడా అని చూస్తున్నారు. మరి ఫోటోను కూడా విపరీతంగా షేర్ అయితే చేస్తున్నారు. మరి చాలామంది అతి కొద్దిమంది అంతర్జాతీయ దాంట్లో ఈయన పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక స్థానం అయితే సంపాదించుకున్నాడట. మరి పవన్ కళ్యాణ్ మొత్తంగా చూస్తే ఇక్కడ ఒక ఘనత సాధించిందని చెప్పొచ్చు. మరి అక్కడ సినిమాల్లో కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఆ యుద్ధ విద్యల్లో కావచ్చు, ఇక్కడ రాజకీయంగా అన్ని రంగాల్లో అయితే పవన్ కళ్యాణ్ ఆయనకంటూ ఆయన ఒక గుర్తింపు అయితే వేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్.